ఫ్రెండ్స్ల మధ్యన చూసినా కూడా చూసిన ప్రతి ట్రైలర్ చాలా చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. నేను బేసిక్గా రైటర్స్ పక్షపాతిని. అనిల్ ఒక రైటరు, తను ఫస్ట్ టైం డైరెక్టర్గా తన ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇది చిన్న సినిమాల సీజన్. గీతాంజలితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎన్నో ఫిల్మ్స్, లవర్స్, ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన కార్తికేయ, అలాగే బూచమ్మ బూచోడు మా శివాజీ చేసింది. చిన్న సినిమాల వలన నా ఉద్దేశంలో పరిశ్రమకి పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాల వల్ల ఎక్కువ లాభం జరుగుతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. దానికి కారణం ఏంటంటే ఇటువంటి సినిమాలు ఒక కొత్త టెక్నీషియన్స్కి, కొత్త ఆర్టిస్టులకి ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి వాళ్ళు పరిచయం అవుతారు. ఒక పెద్ద ఫిలిమ్స్లో తీసుకుంటే ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్స్, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు ఆల్రెడీ ఒక ఫేమ్, ఒక నేము, వాళ్ళు స్టార్స్ ఉండేవాళ్ళు మాత్రమే చేస్తారు. కానీ చిన్న సినిమా ద్వారా ఎక్కువ మంది దీనికి లాభం పడే, ఎందుకంటే చాలామంది స్ట్రగులర్స్ ఇవాళ ఇండస్ట్రీలో, రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్లో స్ట్రగులర్స్కి ఈ చిన్న సినిమాలే వాళ్ళకి ఆధారం. మన కొత్త టాలెంట్ని చూడడానికి ఇప్పుడు నేను తీసుకుంటే గీతాంజలి సినిమాలో శ్రీరామ్ మన కెమెరామెన్, మేము వయసుకు వచ్చామని ఒక సినిమా విజువల్స్ చూసి సాయి శ్రీరామ్ని కెమెరామెన్ తీసుకోవడం జరిగింది. అలాగే మంత్ర అన్న సినిమా చూసి ఉపేంద్ర అనే ఎడిటర్ని తీసుకోవడం జరిగింది. It feels really great to be here, and I want to wish all the best to all of you. I'm sorry I don't know all of your name, but I wish all the best, and thank you so much for calling me here. It's really pleasure being here, and thanks to you, thanks all of you. I've had a blast shooting this film. It's absolutely hilarious, and I hope all of you have as much fun watching it as I did shooting for it. A lovely team I got to work with. It was a very pleasurable experience. I am very honored I got this opportunity to act in this wonderful film. I just loved working in this film. I don't know I was acting. It was like a vacation for me because we have like, I got to work with amazing co-star with Shivaji Garu, I think I should say. I think with a lot of respect. చేయాలని శివాజీ గారు చెప్పారు. చెప్పిన వెంటనే క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంది. డైరెక్టర్ కూడా క్యారెక్టర్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. దీంతో ఈ ఫిలిం శివాజీ గారితో సెకండ్ ఫిలిము, ఆయనతో నేను క్యారెక్టర్ చేయటం. డెఫినెట్గా ఈ ఫిలిం లాస్ట్ ఫిలిం కూడా చాలా సక్సెస్ అయింది. అలాగే ఈ ఫిలిం కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూసినోడికి చూసినంత ఈ సినిమా ద్వారా శివాజీ గారికి నా రెండో మూవీ అండి. అయ్యారి తర్వాత చూసినోడికి చూసినంత చేశానేది చాలా సంతోషంగా ఉంది. ఎంతో కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేసినందుకు చాలా మంచి సినిమా అండి. ఇంకా నేను ఎక్కువ ఏం చెప్పను, జస్ట్ వాచ్ ద మూవీ. చాలా స్మైల్స్ ఇది మీకు అందిస్తుంది 100%గా. చూసినోడికి చూసినంత మంచి కామెడీ ఫిల్మ్ అండి. అనిల్ తను ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు 2 hours నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉన్నాను అనమాట. మంచి టాలెంటెడ్, అందులో డౌటే లేదు. ఫస్ట్ ఫిల్ము అంటే నేను ఇంకా సినిమా చూడలేదు, తను నెరేట్ చేసిన స్క్రీన్ ప్లే ఎలా చేశాడో నేను చూడలేదు. బట్ ఎలా చేసినా కూడా ఈ సినిమా ఆడటానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం పూర్తి క్రెడిట్ ఆ అబ్బాయిదే, ఏం డౌట్. అంత కష్టపడి ఈ సినిమాకి. సినిమా తేడా జరిగితే ఎక్కడ జరుగుతుందంటే పబ్లిసిటీలో, అది ప్రొడ్యూసర్ ప్రాబ్లం. ప్రొడ్యూసర్ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఆయన ఎప్పుడూ ఉండడు, షూటింగ్ దగ్గర ఉండడు. సో ఎంత మంచి సినిమా చేసినా కూడా పదే పదే నేను ఎప్పుడు చెప్పే మాటే పబ్లిసిటీ. నువ్వు 10 కోట్లు పెట్టి సినిమా చేసినా సరే 15 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయకపోతే ఆ సినిమా ఎంత గొప్ప సినిమా అయినా ఆడదు. ప్రజలకు రీచ్ అయ్యే వరకు సినిమా పబ్లిసిటీ చేస్తూనే ఉండాలి. అలా పబ్లిసిటీ చేయకపోతే మాత్రం నాయి చాలా మంచి సినిమాలు ఉన్నాయి నా అన్నీ కూడా. కొన్ని వండర్ఫుల్ ఫిలిమ్స్ కూడా ఆ సినిమాలను మళ్ళీ తీస్తే సిల్వర్ జూబ్లీలు ఆడిన సినిమాలు ఉన్నాయి వేరే వాళ్ళు తీస్తే. మరి మన సినిమా ఎందుకు ఆడలేదంటే పబ్లిసిటీ లేకపోవటం.
దాన్ని సరిగ్గా ప్రొడ్యూసర్ పట్టించుకోవటం కొంతమంది. మరి ఇతను పట్టించుకుంటాడని అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఈయనకి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషి ఇతను. తర్వాత కాంట్రాక్టర్ అయ్యాడు, ఆ తర్వాత ఈయన మళ్ళీ సినిమా తీద్దామని ఉత్సాహంగా వచ్చారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఏ క్రెడిట్ ఉన్నా సరే అది అనిల్దే. అబ్బాయి చాలా కష్టపడ్డాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కష్టపడటం వేరు, సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకోవటం విషయంలో కూడా స్క్రిప్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాడు, మంచి స్క్రీన్ ప్లే చేసుకున్నాడు, అంతా బాగుంది. ఇంకా కావాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్ సైడ్ ప్రోత్సాహం, అది పబ్లిసిటీ. ఈ సందర్భంగా నాకు ఇక్కడ నా లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్, నాకు మెమరబుల్ ఇన్సిడెంట్ అది. 97లో సోమాజిగూడలో ప్రభు స్టూడియో అని ఒక స్టూడియో ఉంది. ఆ ప్రభు గారి స్టూడియోలో తోకలేని పిట్ట అనే సినిమాకి నేను ట్రైలర్స్ చేశాను అన్నమాట. నేను ఎడిటర్గా పనిచేసేవాడిని, ఆయనకి ప్రొడ్యూసర్ వెంకట్ గారు, కోన వెంకట్ గారు. మేజర్గా ఈరోజు మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే సునీల్ గారు అండి. చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అతని కెరియర్లో, చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. మీరు ఆల్రెడీ సాంగ్స్ వినే ఉంటారు. కొద్దిగా ఏదో ప్రాబ్లం వచ్చి, టెక్నికల్ ప్రాబ్లం, సరిగ్గా ప్లే అవ్వలేదు, మీ అందరికీ సారీ. ప్రతి సాంగ్ అండి, ప్రతి సాంగ్ చాలా చాలా నేనంటే ఇష్టం బేసికల్గా సునీల్ గారికి. ఆ ఇష్టంతో ఇంకా చాలా బాగా చేశారు. తర్వాత కెమెరామెన్ మా మోహన్ రెడ్డి అన్న, ఆయన ఎక్కడో ఉంటాడు కనపడ్డు, కానీ చాలా బాగా తీసేటండి సినిమా. తర్వాత మా ఎడిటర్ ఉద్దవ్ గారు, చాలా యాక్చువల్లీ అతని దగ్గర నేర్చుకున్నాను నేను ఎడిటింగ్. అంటే ఎడిటింగ్లో బేసిక్స్ తెలుసుకున్నా. అతను నాకు చాలా సపోర్ట్ కూడా చేశాడు. తర్వాత కృష్ణుడి గారు, నాగబాబు గారు, పృథ్వీ గారు, 30 years పృథ్వీ గారు, అందరూ చాలా బాగా చేశారు.